బైబిల్ గ్రంథంలో ఉన్న సైన్యం గురించి క్విజ్ తెలుసుకుందాము. బైబిల్ గ్రంథంలో దేవుడు సైన్యాన్ని మొట్టమొదటిగా ఎక్కడ ఏర్పాటు చేశాడు? బైబిల్ గ్రంథంలో దేవుడు సైన్యాన్ని మొట్టమొదటిగా ఎక్కడ ఏర్పాటు చేశాడు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. అక్క చెప్పు. సీనాయి అరణ్యమందు. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 1వ వచనము. వెరీ గుడ్ మహి, బాగా ఆలోచించి చెప్పావు. థ్యాంక్ యూ అక్క. బైబిల్ గ్రంథంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వారిని యుద్ధానికి వద్దు అని అంటారు? బైబిల్ గ్రంథంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వారిని యుద్ధానికి వద్దు అని అంటారు? అక్క దీనికి ఆన్సర్ నేను చెప్తాను. చెప్పు. ఆన్సర్ భయపడే వారిని. రిఫరెన్స్ ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 8వ వచనము. అక్క యుద్ధానికి వెళ్ళేటప్పుడు భయపడే వాళ్ళని ఎందుకు వద్దంటారంటే, వాళ్ళు ఒకవేళ యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ శత్రు సైన్యాన్ని చూచి భయపడి ఒకవేళ వాళ్ళకి అపజయం వస్తుందని యుద్ధానికి వెళ్ళేటప్పుడు భయపడే వాళ్ళని వద్దు అని అంటారు. అవునక్క, వెరీ గుడ్, బాగా చెప్పా. 6th క్వశ్చన్. బైబిల్ గ్రంథంలో సైన్యమును లెక్కించిన తరువాత మొట్టమొదటిగా యుద్ధం ఎక్కడ జరిగినది? బైబిల్ గ్రంథంలో సైన్యమును లెక్కించిన తరువాత యుద్ధం ఎక్కడ జరిగినది? అక్క దీనికి ఆన్సర్ నాకు తెలుసు. మోయాబు మైదానంలో యోర్దాను నది దగ్గర. రిఫరెన్స్ సంఖ్యాకాండము 31వ అధ్యాయము 2వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఆన్సర్ బాగానే చెప్పారు కానీ సిస్టర్, రిఫరెన్స్ ఒకసారి ఆలోచించి చెప్పండి. అదే సిస్టర్, సంఖ్యాకాండము 31వ అధ్యాయము 2వ వచనం నుంచి 12వ వచనం వరకు. వెరీ గుడ్, బాగా ఆలోచించి చెప్పారు. బైబిల్ గ్రంథంలో యుద్ధానికి వెళ్ళేవారు స్థలాన్ని చూసుకోవాలా లేకపోతే చూసుకోకూడదా? దీనికి నేను చెప్తాను అక్క. చెప్పు. ఆన్సర్ దెబోరా మరియు సీసెరా. రిఫరెన్స్ న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనం వరకు. వెరీ గుడ్ మౌని, బాగా ఆలోచించి చెప్పావు.